ఒక్క వార్త సంచలనం సృష్టించింది. ఒక్క వార్త రైతుల గోడును ప్రపంచానికి తెలియజేసింది. ఒక్క వార్త అధికార యంత్రాంగాన్ని కదిలించింది. మొత్తానికి ములుగు జిల్లాలో బీటీ మొక్కజొన్న సాగుపై బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. వరుస కథనాలతో వ్యవసాయ శాఖ అధికారుల్లో కదలిక తెచ్చింది. ఫైనల్ గా బీటీ మొక్కజొన్న సాగుపై విచారణ మొదలైంది. శాంపిల్స్ సేకరించి పంపించాలంటూ ఉన్నతాధికారులు ఆదేశాలు సైతం జారీ చేశారు. దాంతో సిబ్బంది శాంపిల్స్ సేకరించి హైదరాబాద్ కు పంపించింది. జల్లా కాలనీ, యోగితానగర్, దానవాయిపేట గ్రామాల్లో మొక్కజొన్న శాంపిల్స్ తీసుకున్నారు. మరో 15 రోజుల్లో రిపోర్ట్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. త్వరలోనే అసలు విషయం అధికారికంగా బయటకు వచ్చేస్తుంది. జన్యు మార్పిడి మొక్కజొన్న సాగు ములుగు జిల్లాలో కలకలం రేపింది. దీనికి సంబంధించి బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనాలపై జిల్లా కలెక్టర్ కూడా స్పందించి విచారణకు ఆదేశించారు. ప్రాథమికంగా 2000 ఎకరాల్లో జన్యు మార్పిడి మొక్కజొన్న సాగు జరిగినట్లుగా నిర్ధారించారు అధికారులు. ములుగు జిల్లా వ్యాప్తంగా 6000 ఎకరాల్లో ఈ తరహా మొక్కజొన్న సాగవుతున్నట్లుగా అనుమానిస్తున్నారు. కొన్ని అంతర్జాతీయ కంపెనీలు, మారుమూల ఏజెన్సీలను టార్గెట్ గా చేసుకుని నిషేధిత రకం మొక్కజొన్నల సాగు చేస్తున్నాయి. అయితే ఆర్గనైజర్లు, ఏజెంట్ల నెట్వర్క్ ద్వారా గుట్టుచప్పుడు కాకుండా ఈ దందా మొత్తం కూడా సాగిపోతుంది. విత్తనాల కోసమని రైతులని నమ్మించి ఈ నిషేధిత రకం మొక్కజొన్నని సాగు చేయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గిరిజన రైతులకు మాయ మాటలు చెప్పి ఊరు పేరు లేని ఇంటర్నేషనల్ విత్తన కంపెనీల దందా 10 ఏళ్లుగా కొనసాగుతోంది. ఆ కంపెనీల ఏజెంట్స్ను నమ్మి రైతులు తరచుగా మోసపోతున్నారు. దాంతో ఇవి మొక్కజొన్న సీడ్స్ కోసం ప్రయోగాలా లేక జన్యు మార్పిడి పంటలా అన్నది కలకలం రేపుతోంది. ఎందుకంటే జన్యు మార్పిడి ఆహార పంటలు పండించాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి. ఇష్టం వచ్చేసినట్లుగా ఎక్కడి పడితే అక్కడ సాగు చేయడానికి వీల్లేదు. ఎందుకంటే జీన్ మోడిఫైడ్ సీడ్స్తో ఇటు జీవ వైవిధ్యానికి, పర్యావరణానికి ముప్పు ఉంటుంది. మనం తినే ఆహారంలో జన్యువులు మారిపోయి అది ఆరోగ్యంపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తోందో ఎవరికీ తెలియదు. అసలు అంచనా కూడా వేయలేం. అందుకే ఈ జన్యు మార్పిడి సీడ్స్ అనుమతుల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఇప్పుడు ములుగు జిల్లాలో పండిస్తున్న మొక్కజొన్న ఏ రకానికి చెందింది అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ సీడ్స్ కోసమే పండిస్తే అనుమతులు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు లాంటివి ఉండాలి. కానీ ఇక్కడ అలాంటివేవీ కూడా కనిపించటం లేదు. అందుకే అనుమతులు లేకుండా జన్యు మార్పిడి విత్తనాలని సాగు చేస్తున్నారనే అనుమానాలు బలపడుతున్నాయి. బిగ్ టీవీ ప్రసారం చేస్తున్న కథనాలు కూడా దీనికి సంబంధించిందే. బీటీ మొక్కజొన్న అంటే జన్యుపరంగా మార్పు చేసిన పంట అని అర్థం. ఇది బాసిల్లస్ థురింజియోన్సిస్ బ్యాక్టీరియా నుంచి తీసిన జన్యువులని కలిగి ఉంటుంది. ఇది కీటకాలని నియంత్రిస్తుందని ప్రచారం చేస్తుంది. తద్వారా పంటని నాశనం చేసే కీటకాలతో పాటు పర్యావరణానికి, జీవ వైవిధ్యానికి మేలు చేసే కీటకాలు కూడా క్రమంగా నశించిపోతాయి. అందువల్ల దీర్ఘకాలంలో ఎఫెక్ట్ మామూలుగా ఉండదు. మన దేశంలో జన్యు మార్పిడి పంటల విషయంలో జన్యు ఇంజనీరింగ్ మదింపు కమిటీ నిర్ణయాలే కీలకం. ప్రస్తుతం దేశంలో బీటీ కాటన్ సాగుకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. అది కూడా వాణిజ్య పంట కాబట్టే పర్మిషన్స్ను ఇచ్చింది ప్రభుత్వం. కానీ మొక్కజొన్న అలా కాదు. ఇది ఆహార పంట. అధిక దిగుబడుల కోసం బీటీ మొక్కజొన్న సాగుకు పర్మిషన్ ఇస్తే గనుక మానవాళి ఆరోగ్యం, జీవన వైవిధ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందనే ఆందోళనలు కనిపిస్తున్నాయి. అందుకే మొక్కజొన్నలో జన్యు మార్పిడికి ఇంతవరకు అధికారికంగా అనుమతులు ఇవ్వలేదు. గతంలో బీటీ వంగ విషయంలో ఇలాంటి వివాదమే తలెత్తింది. ప్రజా వ్యతిరేక, పర్యావరణ ఉద్యమకారుల ఒత్తిడితో దానిపై నిషేధం విధించారు. అదే తరహాలో బీటీ మొక్కజొన్న లాంటి ఆహార పంటలపైన జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
ఇక ఇప్పటికే ములుగు జిల్లాలో సాగు చేసిన మొక్కజొన్న తిని స్థానికంగా ఉండే రైతులు మహిళలు అనారోగ్యం పాలయ్యారు. ఏకంగా ఓ చిన్నారి ప్రాణాలే కోల్పోయాడు. మరో మహిళకు గర్భస్రావమైంది. ఇంకో మహిళ పక్షవాతానికి గురైంది. అప్పటి నుంచి ఈ మొక్కజొన్నని తినాలనే ఆలోచన చేయటం లేదు అక్కడి స్థానికులు. అది సీడ్ మొక్కజొన్నో లేక బీటీ మొక్కజొన్నో తెలియనప్పుడే పరిస్థితి ఇలా ఉంది. అదే గనక నిజంగా బీటీ మొక్కజొన్నే అయితే అలాంటి దానిని ఆహార అవసరాలకు వినియోగిస్తే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వస్తాయనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. బీటీ మొక్కలని అవశేషాల ఆహార గొలుసులోకి ప్రవేశించి మానవులు, జంతువుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయనే ఆందోళనలు ఉన్నాయి.